నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. ఓకే కదా, మీకు అగ్రిగా? అగ్రీడ్ అండి. ఓకే. నమస్తే. 26 ఆగస్టు 1997 రాత్రి 8:46 కర్నూలు. అంతేనా డీటెయిల్స్? అవునండి. మీన లగ్నం మార్స్ స్టార్ వచ్చింది, రైట్? ఎస్. సో ఈ టైము డీటెయిల్స్ ఎవరిచ్చారు? అది మా డాడీ కలెక్ట్ చేశాడండి కరెక్ట్ టైమ్. ఒక ఆయన ఎప్పుడు కలెక్ట్ చేశారు? అక్కడ హాస్పిటల్లో కరెక్ట్ టైం కనుక్కొని కలెక్ట్ చేశాడండి. ఓకే ఓకే, హాస్పిటల్ వాళ్ళు ఇచ్చింది తెచ్చుకున్నాం మనం, అంతే కదా, సింపుల్గా. అవునండి. ఓకే. సో 46ని నేను 38 చేశాను, 8 నిమిషాలు వెనక్కి వేసాను, సరిపోద్ది. సరే అండి. సరిపోకపోతే వచ్చేదంతా నేను తీసుకుంటా, ఓకేనా? ఓకే. రైట్ రైట్ రైట్. సో 2038 చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి, నేను మీకు ఏ విధంగా సహాయం పడగలను? నేను యాక్చువల్లీ జాబ్ చేస్తున్నానండి 7 years నుంచి. ఏం జాబ్ అది? నేను బ్యాంక్ లో జాబ్ చేస్తున్నానండి. బ్యాంక్ జాబ్? మా ఆర్గనైజేషన్ బ్యాంక్ ఏ జాబ్. పేర్లు చెప్పకండి, పేరు మీ ప్రైవసీని అండి, ప్రొటెక్ట్ ఓకే, చేయడానికి అంతే. ఓకే. ఓకే, అవన్నీ డెలీట్లు కట్లు నాకు కుదరవు, మళ్ళీ మీరు చెప్పిన తీసేయంటే కుదరదు. పర్లేదండి, నో ప్రాబ్లం. రైట్ రైట్ రైట్. సరే, మీరు బ్యాంక్లో ఏం చేయాలి? క్యాషియర్ అన్నట్ట, ఏంటిది అది? కొంచెం మన స్టాక్ అండి, స్టాక్ రిలేటెడ్ అనమాట. స్టాక్స్ ఏం చేస్తారు మీరు? మన యుఎస్ ఇంకా లండన్ ట్రేడింగ్ చేస్తారు కదండి, మేము అది సెటిల్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు యుఎస్ స్టాక్స్ ఇక్కడ నేను ట్రేడ్ చేయాలంటే నా అకౌంట్లో మీరు సెటిల్ చేస్తారా? అంతే అండి. ఓకే, నేను ఫారెన్ స్టాక్స్ని ఇండియా నుంచి ట్రేడ్ చేసుకుంటే మీ కంపెనీ సెటిల్ చేస్తుంది. అవునండి. మీది ఒక యాప్ లాంటి, దానిలో మనం చేసుకోవచ్చు. అర్థమైంది. మీరు సెటిల్ చేయడం అంటే మీరు ఏం చేయాలి? వెరిఫై చేయాలి, అప్రూవ్ చేయాలా ఏంటి? మేము అన్ని రీకన్సల్ చేయాలండి, మార్కెట్ లో ఎంత ఉంది ప్రైస్ రేట్, దాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు నేను యూఎస్డి కొంటే ఎట్లయితే నాకు ప్రైస్ డిఫరెన్స్ వచ్చి బై చేస్తానో సెల్ చేస్తానో అట్లాంటిది మీరు సెటిల్ చేస్తూ ఉంటారు. ట్రాన్సాక్షన్ వేరియేషన్ ని మీరు అప్రూవ్ చేస్తారు. ఆ టైమ్ ఆఫ్ ది మూమెంట్ ని బట్టి మార్కెట్ ప్రైస్ ఇది కొంటా ఉంటారు కదా, గోల్డ్ కానీ ఏదైనా, ఆ ప్రైస్ ని మీరు డిసైడ్ చేసి అప్రూవ్ చేస్తారు ట్రాన్సాక్షన్. సో చార్జెస్ విల్ బి డైనమిక్, అంతే కదా? ఇక నాకు అంతే అంతే. అర్థమైంది. ఓకే రైట్. సో మీకు అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి బేసికల్లీ. అవునండి. రైట్. సరే, ఇప్పుడు నేను ఏం చెప్పాలి మీకు అయితే? నాకు యాక్చువల్లీ మ్యారేజ్ గురించి తెలుసుకోవాలండి. మ్యారేజ్ ఇంకా ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా. మ్యారేజ్ గురించి ఏం తెలుసుకోవాలి? పెళ్లి ఎప్పుడు అవుతుందనా ఏంటిది అది? పెళ్లి ఎప్పుడు కొంచెం అవుతుంది? రీసౌండ్ వస్తుంది, కొంచెం వాల్యూమ్ మీ సైడ్ తగ్గియండి, చూడండి వాల్యూమ్. ఓకే అండి, ఒక 10% తగ్గియండి సరిపోతుంది. పెళ్లి ఎప్పుడు అవుతుంది అని అండి. రైట్ రైట్. అంటే మీరు మ్యాచెస్ ఏమైనా ట్రై చేస్తున్నారా? ఒక మ్యాచ్ అనుకున్నామండి. ఎప్పుడు అనుకున్నారు? వాళ్ళే. ఓకే సరే. అది కొంచెం మనీ ఇష్యూ వల్ల ఇంకా మేమేమి కన్ఫర్మ్ చేసుకోలేదు. అంటే వాళ్ళు కట్నం అడుగుతున్నారా? వాళ్ళేం అడగట్లేదండి, మాకు పెళ్లి చేయడానికి కొంచెం కష్టం అవుతుంది, ఓకే లోన్ ఓకే తీసుకోవాలన్నమాట. ఓకే ఓకే, మ్యారేజ్ ఖర్చులకి వాటికి అంతేనా? అవును. ఓకే, అందుకని మీరు ఆలోచిస్తున్నారు. ఓకే సరే, ఇప్పుడు పెళ్లి ఎప్పుడు అవుద్దని క్వశ్చన్. అవునండి. అతనితో ఫైనలా లేదంటే అది డౌటా? అదంతా ఫైనల్ అండి. ఫైనల్ అయిన తర్వాత ఇంకా నేను ప్రిడిక్ట్ చేసేది ఏమో నాకు అర్థం కాలేదు. ఫైనల్ అంటే అదే అనుకుంటున్నాం అండి, అంటే నా పొజిషన్ వల్ల డిలే అవుతుంది మా సైడ్ నుంచి. అది తెలుసుకుందామని ఎప్పుడు ఉంది అనేసి. అంటే నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెళ్లిని 50 lakhs లో చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే 20 lakhs లో చేద్దాం అనుకుంటున్నారా, 10 lakhs లో చేద్దాం అనుకుంటున్నారా? మీకు ఆ బడ్జెట్ అవ్వట్లేదా? మీకు ఏమవుతుంది ఎగ్జాక్ట్లీ? కరెంట్లీ అసలు బడ్జెట్ అనుకోలేదండి, మా దగ్గర బడ్జెట్ లేదు, సేవింగ్స్ లేదు, ఏం లేదు. ఓకే, ఇప్పుడు పెళ్లి చేయాలన్నా లోన్ తీసుకోవాలి. మీకు ఎంత వస్తుంది? ఎల్పిఏ ఎంత వస్తుంది? నాకు 15 ఉందండి ఎల్పిఏ. ఓకే సరే, ఇప్పుడు పెళ్లికి ఎంత పెడదాం అనుకుంటున్నారు? అదేం అనుకోలేదండి, వాళ్ళు గ్రాండ్ గా చేయాలంటున్నారు. వాళ్ళు గ్రాండ్ గా చేయాలంటే వాళ్ళు చేసుకోమనాలి కదా. అవును, మా ఇంట్లో అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్, రైట్? మా ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు ఆల్రెడీ ఇంకో లోన్ ఉంది, మా బ్రదర్ కి ఇంకో లోన్ ఉంది. ఓకే, అందుకనే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెద్ద చిక్కే. సరే, అయితే మనం అంటే నేనైతే మీ సిచ్యువేషన్లో ఉంటే మేము ఇంత కాంట్రిబ్యూట్ చేస్తాము, సో లోన్ అయినా తీసుకొని, యాజ్ ఆఫ్ నౌ సేవింగ్ లేదు కాబట్టి, అండ్ ఇక మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో మీ లెవెల్ ఆఫ్ గ్రాండ్ బట్టి యాడ్ చేసుకోవాలి, అమ్మాయి కావాలనుకుంటే, అంతే కదా?
అవునండి, కరెక్ట్. బేసికల్లీ అయితే అదే ఫ్యాక్ట్. అయితే మొహం మీద చెప్పలేం కాబట్టి ఇక రకరకాలే తిప్పి తిప్పి చెప్పాల్సి వస్తుంది. సరే, చార్ట్ ఎట్లా ఉన్నది, టైం ఎట్లా ఉన్నదో అర్థం చేసుకుందాం. ఎండ్ ఆఫ్ ది డే మీ రిలేషన్షిప్ ఇంపార్టెంట్, అంతేగాని పెళ్లి ఆల్బమ్లు, పెళ్లి గ్రాండ్ గా అవును, చేశారా లేదా, 10 మంది వచ్చారా 1000 మంది వచ్చారా కాదు కదా. అవునండి. అది అంటే అట్ సైడ్ మెచ్యూరిటీ ఆఫ్ అబ్బాయిది ఎట్లా ఉంది, ఫ్యామిలీది ఎట్లా ఉంది అనేది కూడా మ్యాటర్స్. బట్ విత్ ఇన్ ది అవును. ఫ్యామిలీ అంటున్నారు కాబట్టి మళ్ళీ అది డిఫరెంట్ సినారీ. విత్ ఇన్ ది ఫ్యామిలీ అయితే ఇంకా బెటర్ రిలేషన్షిప్ ఉండాలి అర్థం చేసుకోవడానికి. అవునవును. సరే, ఒరిజినల్ గా ఏముందో చూద్దాం. ఇది జనరల్ వ్యూ, ఆస్ట్రాలజర్ గా కాదు కానీ జనరల్ లాజికల్ వ్యూ. బట్ మనకి ఈ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయో అర్థం చేసుకుందాం. సరే, ఫస్ట్ అయితే ముందు చెప్తా, నేను అనుకున్నట్టు మ్యాచ్ అయితే ఫర్దర్ చెప్తా, లేదంటే టాటా బై బై చెప్తా. సరే అండి. ఓకే, అప్పుడు ఫీల్ కాకూడదు ఎందుకు చెప్తలేరని. ఓకే అండి. రైట్. మీన లగ్నం అని మీకు తెలుసు, తెలుసండి. మృగశిర నక్షత్రం అని కూడా తెలుసు మీకు. అవును. ఓకే, చెప్తా ఒక్కొక్కటి. ఫస్ట్ చార్ట్ అర్థం చేసుకొని కొన్ని ఈవెంట్ ఫ్లో వెళ్ళి తర్వాత ప్రిడిక్షన్ చేద్దాం. ఓకే. మీన లగ్నానికి లగ్నంలో శని వక్రించున్నాడు సప్తమాధిపతి నక్షత్రంలో. ఏదేమైనా కానీ కొంచెం రీసౌండ్ వస్తుంది. స్పీకర్ ఆన్ చేసి ఆఫ్ చేయండి, చూడండి, అట్లా ఆలోచించండి. యా, లగ్నంలో శని, వ్యయంలో కేతువు అండ్ వక్రించిన గురువు. వక్రించిన గురువు లాభంలో ఉన్నాడు, డైరెక్ట్ అవుతాడు. తర్వాత కేతు వచ్చేసేసి గురు నక్షత్రంలో ఉన్నాడు. వస్తుంది, రీసౌండ్ వస్తుంది. ఓకే, మీన లగ్నానికి లగ్నంలో శని, తర్వాత గురువుతో కనెక్ట్ గురువేమో వక్రించాడు, వ్యయంలో ఉన్న కేతు కనెక్ట్ అయ్యాడు. తర్వాత కుటుంబాధిపతి అష్టమంలో పడ్డాడు, దాని స్టార్ లాడు 6th లో పడ్డాడు. ఇది అప్పులు, వీటిలో క్రెడిట్స్లోకి ఇన్వాల్వ్మెంట్ ఇట్లాంటివి ఇస్తా ఉంటాయి అనమాట. సో ఫ్యామిలీ ఇంటూ క్రెడిట్స్ అని చెప్తా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అక్కడ ఈ అప్పులు అనేది కూడా ఈ సప్తమాధిపతి కూడా అక్కడ ఉండే వరకు, కుటుంబాధిపతి నక్షత్రాధిపతి రవితో పాటు ఉండే వరకు, అంటే మీకు ఒక రకంగా 6-8 ఆపరేట్ అవుతున్నాయి. 8th లాడ్ 7th లో ఉన్నాడు, చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఆ స్టార్ లాడ్ అనేవాడు ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి డెఫినెట్లీ గుడ్, మంచిది. 26.40 అంటే సప్తమాధిపతికి వక్రత్వ దోషం వచ్చింది. సో బుధుడు వక్రించి డైరెక్ట్ అయిపోతాడు కాబట్టి అది క్యాన్సిలేషన్ ఇప్పుడు శని మీద పడుతుంది అనమాట. శనికి వక్రత్వ దోషం క్యాన్సిలేషన్ వస్తుంది తర్వాత, కొంత వయసు తర్వాత. ఓకే, చార్ట్ అర్థమైంది. సో ఇక్కడ సప్తమంలో ఉన్న గ్రహం నీచపడిన, అష్టమాధిపతి అయినా, ఎగ్జాల్ట్ అయిన యోగకారక నక్షత్రంలో ఉన్నాడు. సో మ్యారేజ్ విల్ బి గుడ్, భయపడాల్సిన అవసరం లేదు, అబ్సల్యూట్లీ ఫైన్. లగ్నాధిపతి కూడా నీచంలో ఉన్న, అక్కడ ఎగ్జాల్టెడ్ నక్షత్రం మంచిది. కాకపోతే ఆ కేతు ఆ నక్షత్రాన్ని ఆక్యుపై చేయడం నచ్చలేదు. అది డైరెక్ట్ అవుతాడులే కానీ టైం పడుతుంది కాబట్టి చూద్దాం. ఓకే, పంచమాధిపతి నక్షత్రాల గ్రహాలున్నాయి. ఓకే, బేసికలీ ఇక్కడ అక్కడ నేను లేదు, మీకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, క్రెడిట్ రెస్పాన్సిబిలిటీ, ఈ లోన్లు కట్టడం, ఈఎంఐ కట్టడం అనేది సర్వసాధారణంగా ఎప్పటికీ అది ఇక్కడ కాకపోతే అక్కడ, రేపు పెళ్ళైన తర్వాత అక్కడ ఏదో ఇల్లు తీసుకున్నారనుకో దానికైనా కట్టాలి, అలా ఏదో దానికి కట్టేదానికే నడిచేటట్టు కనబడుతుంది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. అన్నిటికీ రీజన్ ఫైనాన్సే తెలియకుండా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే కుటుంబాధిపతి అష్టమంలో ఉంటే ఆ ఫైనాన్షియల్ క్రెడిట్స్ కానీ, ఒక్కోసారి కుటుంబ ఆరోగ్యాల్లో కానీ ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుంటాయి. కనిపించాయి కదా, అంటే మీరు చెప్పిందే తిప్పి తిప్పి చెప్పాలే, బట్ కాకపోతే చూద్దాం. ఓకే, సో ఈవెంట్ ఫ్లో చూద్దాం, ఒకసారి వెనక్కి వెళ్దాం. మొదట కుజదశ కదా. సో కుజుడు అనేవాడు నక్షత్రంలో, చంద్రుడు ఉన్నాడు, తృతీయంలో ఉన్నాడు కాబట్టి కుజదశ వుడ్ బి ఫైన్. 10th house 15 degrees, అంటే 15 degrees అంటే ఇమ్మీడియట్గా శుక్రుడితో స్క్వేర్ అవుతోంది. కుజుడు ఇమ్మీడియట్గా సెక్స్టైల్ ఇస్తాడు. ఇదిగో ఈ అష్టమాధిపతి లగ్నాన్ని చూడడం, లగ్నంలో వ్యయాధిపతి ఉండడం, ఇది కొంచెం క్రేజీ కాంబినేషన్స్ అనమాట ఇవి. ఒక్కోసారి చిన్నతనంలో హెల్త్ కానీ, మోషన్స్ కానీ, లేదంటే హై ఫీవర్స్ కానీ, ఇట్లాంటి ఏదైనా డిస్టర్బ్ చేసినాయా, లేదంటే ఫ్యామిలీ ఫైనాన్షియల్గా, లేదంటే మదర్ హెల్త్ కానీ ఇట్లాంటి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? ఏం లేదు, బాగుందంటారా? నాకు యాక్చువల్లీ నిమోనియా వచ్చిందండి, చాలా ఎఫెక్ట్ అయ్యింది. ఆ 1-2 years వరకు ఇబ్బందే కదా. అవును. ఓకే, రైట్. దాని తర్వాత ఇక మళ్ళీ చూద్దాం. కుజదశే చంద్రుడే ఇస్తున్నాడు ఫలితాన్ని, బట్ కాకపోతే కుజుడు స్టార్ లాడు 6th కనెక్ట్ అయ్యే వరకు అది కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి
హెల్త్, ఇక్కడ హెల్త్, మళ్ళీ కొంత వయసు తర్వాత క్రెడిట్స్, అట్లా ఆ శుక్రుడికి స్క్వేర్ ఇచ్చాడు కదా, సో అది కూడా బ్యాడ్ ఆస్పెక్ట్. ఇక మళ్ళీ ముందుకు పోవాలి మనం. ముందుకు పోతా అంటే ఇక ఫ్యామిలీ ఫైనాన్స్ ఇవన్నీ న్యూట్రల్, పెద్ద గ్రేటే చెప్పను. 99,2000కి ఉన్న ఇంట్లో ఎంతవరకు చేయగలుగుతుందో ఫైనాన్స్ కానీ హెల్త్ కానీ ఎంతవరకు రికవర్ అవ్వగలుగుతుందో అంతవరకు రికవర్ అయ్యి హెల్ప్ చేసి సపోర్ట్ చేస్తుంది. 3-4 ఇయర్స్కి కొంచెం సెట్ అయిందండి. మీకు కనిపించిందా కంపారిటివ్లీ బిఫోర్? రైట్. దాని తర్వాత ముందుకు వెళ్దాం. ఇంపార్టెంట్ చెప్తా, రిలేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత పర్వాలేదు. అప్పుడు ఏం చేస్తున్నారు, ఫాదర్ ఏం చేస్తున్నారు మీకు 3-4 ఇయర్స్ ఉన్నప్పుడు? సో ఇంతకుముందు బ్యాంక్ లో పనిచేశాడండి. నేను పుట్టాకనే ప్రమోషన్ వచ్చి వేరే మారారు. తర్వాత బిజినెస్ పెట్టారండి. ఏం బిజినెస్ అది? మార్కెటింగ్ ఏదో బిజినెస్ ఉండేది. బాగానే నడిచింది చిన్నప్పుడు. అదే నేను ప్రాబ్లం వచ్చేంత వరకు నడిపిద్దాం, ఆగండి. ఓకే, వెయిట్. ఇంకొక కొన్నేళ్ళు, 2, 3, 4 ఇవన్నీ దాదాపు ఒక 5 ఏళ్ళు వెళ్తుంది, ఆగండి. రైట్. దాదాపు 5, 7. ఈ 2008 దగ్గర చూడండి, పర్ఫెక్ట్గా 10th హౌస్ స్క్వేర్ నెటలో సాట్రాన్ రివర్సల్ ఆస్పెక్ట్ ఉంది. ఇది మీ మీద పనిచేస్తుంది, వాళ్ళ మీద పనిచేయదు కాబట్టి 8-9 దగ్గర కొంత ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుందనమాట. ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వట్లేదు. సో మీ చదువు ఇవన్నీ ఓకే అయినప్పటికీ కూడా మళ్ళీ ఇంట్లో ఏమైనా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా వాటిలో ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకునేదానికి రాహుల్ సేన్ జరుగుతూ ఉంది. ఏమైనా కనిపించిందా? ఏం లేదు, బాగుందంటారా? మీకు 12-13 ఇయర్స్ నాకు పర్సనల్ గా ఏం ఎఫెక్ట్ అవ్వలేదండి. బట్ ఇంట్లో ఎఫెక్ట్ అయింది కదా, ఇంట్లో అయింది కదా. ఇంట్లో అయింది. ఎస్, అదే మనం తీసుకునేది. మీ వరకు మీకు చదువు ఇదంతా బాగా పెరుగుద్ది, కానీ అటు సైడ్ అవుద్ది అనమాట. రివర్సల్ ఆస్పెక్ట్ అనమాట ఇది, అందుకే చెప్పా. ఓకే. దాని తర్వాత 9. ఇక దాని తర్వాత ఏముంది, ఇక తర్వాత ఆస్పెక్ట్ రవి రాహుల్ దోషం వల్ల రికవరీ అవ్వలేదనుకో, ఇక అది అంతే అనమాట. ఓకే, ఇక మనం చేసుకునేదే మనం చేసుకోవాలి. ఇక అంతా సెల్ఫ్ ఎఫర్ట్ ఆస్పెక్ట్స్. ఇక 10, 11 ఆస్పెక్ట్స్ ఏం వెళ్ళట్లేదు, సెల్ఫ్ ఎఫర్ట్. ఇక ఓకే, 12 చూస్తున్నాను. మెర్క్యూరీ డైరెక్ట్ అయ్యాడు, సంతోషం, కేతు నక్షత్రం. ఆస్పెక్ట్స్ ఏమీ గట్టిగా అందుకోవట్లేదు అని అంటే సెల్ఫ్ ఎఫర్ట్, సెల్ఫ్ మేడ్ వెళ్తూనే ఉండడం అనమాట. అంటే రొటీన్ అనమాట. మనం ఎంత కష్టపడితే అంత గ్రేట్ అని చెప్పేదానికి ఏమీ లేదు. గ్రేట్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు చెప్తా, అప్పటి వరకు ఇక అట్లా మెల్లగా వెళ్తారు. ఓకే, వెయిట్. ఇగో ఈ 18, 19 ఇంచుమించుగా తీసుకోండి, కొంచెం బెటర్ వెళ్తుంది. అంటే మీ చదువులో రేపొద్దున మీరు వర్క్ చేయడానికి ఉపయోగపడాలి కదా, దానికోసం 18, 19, 20 మధ్యలో మీకు చదువు అయితే చదువు, ఉద్యోగం అయితే ఉద్యోగం, ఆపర్చునిటీ ఎంతో కొంత మీకు ప్రోగ్రెస్ ఇవ్వాలి, ఇచ్చినట్టు అనిపించినాయి కదా. 2018 డిగ్రీ అయిపోయింది, వెంటనే ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చిందండి. 2019 ప్రమోషన్ వచ్చింది, 2020 కూడా ప్రమోషన్ వచ్చింది. వెరీ గుడ్. ఓకే, ఇది అంతా బాగుంది. కానీ ఇదే టైంలో ఏమన్నా హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీయా, లేదంటే ఇంట్లో డబ్బులు ఖర్చు అయితే మీ డబ్బులన్నీ కూడా అటు ఇవ్వాల్సి వస్తుందా, లేదంటే ఏదైనా రిలేషన్షిప్ పరంగా ఏదైనా ఇష్యూస్ వచ్చాయా, ప్యారలల్గా ఒకే టైంకి 2 విషయాలు అనమాట పనిచేసాయా 2020-21 మూమెంట్లో? పనిచేసాయండి డబ్బు విషయంలో. ఓకే, రైట్. దాని తర్వాత ఇక మళ్ళీ చూద్దాం, ముందుకు పోదాం. మీకు మళ్ళీ 22 అరౌండ్ ద మూమెంట్లో 21-22లో మళ్ళీ వర్క్లో మళ్ళీ మీకు ఇంప్రూవ్మెంటు, మళ్ళీ కొత్త టెక్నాలజీ. అంటే మీరు చేసే దానిలోనే ఇప్పుడు మీరు బ్యాంకింగ్ అన్నారు కదా, ఆ బ్యాంకింగ్లోనే ఇంకో లెవెల్ ఏదన్నా ఉంటే 21-22లో చాలా ఇంపార్టెంట్గా మీకు ఇప్పుడు ప్యాకేజ్ 5 లక్షలు ఉందనుకో, 15 లక్షలు అయిపోవాలి కదా. అట్లా మంచిగా ప్రోగ్రెస్కి రేపు స్టెప్స్ పడాలన్నమాట. అట్లా మీకు ముందుకు వెళ్తా ఉందని చెప్తా. కనిపించిందా? కనిపించింది. ఓకే, ఎక్సలెంట్గా వెళ్ళింది. ఓకే, తర్వాత గురుదశ వచ్చింది. ఇప్పుడు గురు నక్షత్రంలో ఎవరు లేరు, ఉన్నారు, కేతు ఉన్నాడు 1000లో, ఆయన ఇస్తాడు ఫలితాన్ని.
కానీ వక్రించిన ఆయన ఇచ్చినా లాభంలో ఉన్నాడు కాబట్టి అమ్మయ్య సేఫ్, ఓకే ఏం కాదు. ప్రస్తుతానికి మంచిగా నడుస్తుంది చార్ట్. యాక్చువల్గా మీరు 22, 24 ఇదంతా మంచిగా పోతా ఉంది కదా, కాబట్టి నేను పెద్ద ప్రాబ్లం చెప్పను. కాకపోతే ఇక మీకు ఫ్యామిలీ కర్మ ఏదైతే ఉన్నదో, అంటే లైక్ ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇట్లాంటివి పడుతున్నాయి అనుకో, ఇక అవి పడుతూనే ఉంటాయి. అర్థమైందా? అది ఇప్పుడు డిసైడ్ అయింది కాదు కదా. ఓకే, సో అదొక ట్రాక్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు శని భుక్తి వచ్చింది 22 నుంచి 24 మధ్యలో, మీకు పేరుకు డబ్బులు వచ్చాయే కానీ పాపం సేవింగ్స్ అన్ని కూడా ఇటు ఫ్యామిలీ రిలేటెడ్ క్రెడిట్స్కి క్లియర్ చేయడం ఇటే పోతుంది అనమాట. అర్థమైందా? మీరు హ్యాపీ అంటే నేను వర్క్లో ఎదుగుతున్నాను, నేను క్యాపబుల్ టు సాల్వ్ ద థింగ్స్ అనేది మీకు ఖచ్చితంగా డామ్ ష్యూర్గా పనిచేస్తుంది అనమాట. కానీ ఇటు సైడ్ రెస్పాన్సిబిలిటీ పోతుంది. ఇది పోలేదనుకో రేపు హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఏదో పోయేదనమాట అక్కడ. అర్థమైందా? మీరు క్రెడిట్స్ అన్నారు కాబట్టి క్రెడిట్స్ కాకపోతే హెల్త్ అన్న ఇచ్చేది, ఏదో ఒకటి ఇచ్చేది అనమాట, మిగలనివ్వదనమాట. అర్థమైందా? అది కనిపించింది కదా. మీకు డబ్బులు కూడా అగ్రెసివ్ గానే వచ్చాయి, రెస్పాన్సిబిలిటీ ఈ చేతితో వచ్చి ఆ చేతితో ఇచ్చేయాలన్నట్టు ఉంటుంది కదా, అట్లా రెడీగా ఉందన్నమాట ఖర్చు. అట్లా అనమాట. 24, 25లో కూడా 10th హౌస్ రెట్రోగ్రేడ్ యురేనస్ కి కంజైండ్ అవుతుంది. క్రేజియస్ట్ ఆస్పెక్ట్ అనమాట. మీకు జాబ్ లో కూడా ఇప్పుడు కరెంట్ ఇయర్ కూడా షిఫ్ట్ ఇంప్రూవ్మెంట్ ఇట్లా అవ్వాలని నేను అనుకుంటున్నాను, అవుతుందని అనుకుంటున్నాను అనమాట. మీకు ఏమైనా అవుతున్నట్టు అనిపిస్తుందా? లేదు నార్మల్ అంటారా? కరెంట్ ఇయర్ నార్మలే అండి, ఇంకా తెలీదు హైక్ అదంతా. హైక్ అవ్వచ్చు, కంపెనీ మారచ్చు, ఏదైనా కానీ 25, 26 మంచి ఆస్పెక్టే ఉంది. పెళ్లి చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. బుధభుక్తి జరుగుతూ ఉంది. బుధుడు స్టార్లో ఒక్క శని ఉన్నాడు. శని ఓకే లగ్నం మీద వక్రించాడు, కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. అంటే అంతాసి బేసికల్లీ వ్యయాధిపతి అష్టమాధిపతి ఇలా పరస్పరం చూసుకుంటున్నారు కాబట్టి కాంబినేషనల్ దోషం ఉంది కాబట్టి మనం కంప్లీట్లీ రిలే అవ్వలేం వేరే వాళ్ళ మీద. అది పరిస్థితి, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మనం ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేయకూడదు, అలానే ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోకూడదు. ఈ రెండు కూడా ప్రాబ్లమ్సే. అన్నీ మనమే చేసేస్తాం, నేను ఉంటాలే నేను అని ఒక ధైర్యం ఇస్తాం కదా, అట్లా ఇవ్వకూడదు. అట్లా ఇవ్వడం వల్ల మీ మీదే కదా లోడ్ పడేది. అంతే కదా. ఎండ్ ఆఫ్ ది డే మనం ఆ లూప్లో చిక్కుకుంటాం అనమాట. ఈ 6, 8 బాగా ఉన్నాయి మీ దానిలో, అన్ని ఆ కాంబినేషన్స్ అన్నీ ఈజీగా వెళ్ళి మనం ఆ సాలిడ్ గూళ్ళో చిక్కుకుంటున్నాం అనమాట. అర్థమైందా? అది ఫ్యామిలీ అనే ఒక మ్యాటర్ అనేది చేస్తా ఉంది. ఇది కాతే ఒక్కోసారి హెల్త్ ఇచ్చేది, అప్పులు అనేది కొంతవరకు సుఖం కదా కంపారిటివ్లీ హెల్త్ కన్నా. అవునవును, అట్లా అనమాట. సో దేవుడు ఇస్తున్నాడు కాబట్టి విచ్ సైడ్ జరిగిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఆస్పెక్ట్ బాగుంది. ఓ 2 years తర్వాత మధ్యలో ఒక ఫ్రిక్షనల్ ఆస్పెక్ట్ వస్తూ ఉంది, అదొక ఇష్యూ. దాని తర్వాత మళ్ళీ ముందుకు పోతుంది అనమాట చార్ట్. సో బుధుడికి రెట్రో ఎఫెక్ట్ ఉండడం అంటే బుధుడు స్టార్లో ఉన్న శని పెళ్ళిచ్చేదానికి ఉన్నాడు. 8th లాడ్ ఆల్ ఆఫ్ ఏ సడన్గా పెళ్ళి అయ్యేదానికి ఇట్లాంటి అన్ని కాంబినేషన్స్ అనమాట. ఎప్పుడు సెట్ అయింది మీకు పెళ్ళి? మొన్న అక్టోబర్ తర్వాత, లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఒక 8-9 నెలల నుంచి సాగుతుంది ఈ స్టోరీ అంతా. అవునండి, ఆగస్ట్ నుంచి. రైట్ అండి, చేసుకోండి పర్వాలేదు. కానీ అదే నేను చెప్పినట్టుగా మీరు ఎక్స్పెక్టేషనల్గా ఉండకూడదు, అది నేను చెప్పాను. కానీ అది నేను కరెక్ట్ గా జడ్జ్ చేయలేను, ఎందుకంటే అటు మనం రెండో హారోస్కోప్ ఇవన్నీ కావాలి. బట్ యు మేక్ యువర్ డెసిషన్. మీరు చెప్పారండి నేను వెళ్ళి పెళ్లి చేసుకున్నాను, తర్వాత మీరు ఇట్లా అన్నారని చేస్తే నేను ఏం చేయలేను అనమాట. ఐ అండర్స్టాండ్ సిమ్ ఇన్సైట్. సరే కానీ ఇప్పటిదాకా రిలేటబిలిటీ ఒక 10లో 8 వచ్చిందా, లేదంటే 3-4 వచ్చిందా? ఇంపార్టెంట్ 8 వచ్చింది. సరే చెప్పండి, ఇంకా మీ క్వశ్చన్స్ అడిగితే చెప్పండి. ఇంకేదన్నా మాకు ఇది మీరు చెప్పలేకపోయారని మాకు చెప్పినా మేము నేర్చుకుంటాం కూడా. అయ్యో అదేం లేదండి. ఇప్పుడు మ్యారేజ్ 2026 లో ఎప్పుడు జరగచ్చు అండి? ఏమన్నా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అట్లా ఏమన్నా చూడగలుగుతారా? మీరు ఎప్పుడు ఇనిషియేట్ చేసుకుంటే అప్పుడు అండి, ఇది నేను చెప్పేది కాదు. ఇది అర్థమైందా? ఆల్రెడీ అదే టైం నడుస్తుంది. ఓకే, ఇంకా ఆల్రెడీ 28 కదా, మీరు ఆల్రెడీ 28. ఇంకా ఇప్పుడు డిలే చేస్తే ఇంకా ఎప్పుడు అవకాశం వస్తుంది? కరెక్ట్. అప్పుడు తర్వాత ఇక లైటే తీసుకోవాలి మనం. ఇంకో 2 ఏళ్ళ తర్వాత చూద్దాంలే, ఇంకా మిగిలిన అప్పులన్నీ తీర్చేసేసి మొత్తం అందరినీ ఫ్యామిలీ అందరినీ బాగా సెటిల్ చేసి వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు తెప్పించి అప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటానా అండి? నాకు జాబ్ ఉంటుందా ఫ్యూచర్ లో కూడా? మీరు చేస్తే ఉంటది, ఇది భలే ఉంది. స్త్రీ జాతకం ఎలా ఉంటుంది? చేస్తే ఉంటుంది, చేయకపోతే ఆ వచ్చే పాజిటివిటీ హస్బెండ్ కూడా కలిసి వస్తూ ఉంటుంది. అంటే మనకు రావాలి, మన యోగా ఉంటుంది అని అంటే దాన్ని అనుభవించడానికి రావాలి. మీరు చేయగలుగుతారు. ఇప్పుడు ఏముంది, మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు కదా చాట్లో. మీరు హార్డ్ వర్కింగ్, మీరు కాంప్రమైజ్ అవ్వరు. అంటే హార్డ్ వర్క్ చేయడానికి ఏమి వెనకాడరు. లగ్నంలో శని కదా, చేయండి, పర్లేదు, చేయగలుగుతారు.
ఓకే. అంటే ఇప్పుడు నా పేరు మీద ఇల్లు ఉండొచ్చా అండి? ఆ స్కోప్ ఉందా? ఫైనాన్షియల్ గా పర్లేదా ఫ్యూచర్ లో అయినా నాకు అని? అది అప్పుడు సంగతి కదా, ఇప్పుడు సంగతి ఏంటో ఇప్పుడు చూడొచ్చు కదా. అవన్నీ ఓకే. ఓవర్ థింకింగ్లు ఎందుకు ఇప్పుడు. యాక్చువల్ గా మీరు మా బ్రదర్ది చూసారండి 2 weeks బ్యాక్. మీరు నాన్నకు ప్రేమతో అని తమ్నైల్ పెట్టారు. సేమ్ అండి, నేను తన సిస్టర్ ని. ఆహా, ఓకే ఓకే. సేమ్ ఆయనకి సినారియో ఏం మీరు చెప్పాం, అడ్వైస్ ఆయన ఏం చేశారు. అడిగాడు, ఆయనకి ఏం చెప్పాం మనం. అదే సేమ్ అడ్వైస్ చేశారు. మీ నాన్న దాన్ని ఇష్టతోని పెట్టుకుంటే కష్టం, మీరు మీరు ప్రోగ్రెస్ అవ్వాలి, మీరు చూసుకొని అన్నారు. అడ్వైస్ డెఫినెట్ గా కన్సిడర్ చేస్తున్నాం మేము. నాకు వాయిస్ అదే బ్రేక్ అండి, అవుతుంది, డాడీ సరిగా ప్రాబ్లం సరిగా వల్లనే. సరిగా పెట్టుకోండి, ఫోన్ సరిగా పెట్టుకోండి. అదే అండి, మా ఫాదర్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల డిలే అవుతున్నాయి అన్నమాట ఇద్దరు మ్యారేజెస్. ఓకే ఓకే. మళ్ళీ ఆ చార్ట్ చూస్తే తప్ప మీరు మీరు చెప్పిన టైటిల్ నేను పెట్టానని నాకు గుర్తుంది, కానీ ఆ చార్ట్ ఏంటిది అనేది గుర్తులేదు, ఆ కేసు ఏంటిది అనేది గుర్తులేదు. అది ఓకే పరిస్థితి. ఓకే. తెలుసు కదా నా మెమరీ పవర్. సేమ్ అండి, అవునవునవును, డెఫినెట్లీ డెఫినెట్లీ. బట్ సేమ్ అండి, సేమ్ సినారియో. అంత బానే ఉంటది, బట్ దీని వల్ల ఒకటి. యా మనం ఆ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని మ్యారేజ్కి అయితే నేను మీకు రికమెండ్ చేస్తున్నాను, చేసుకోండి. ఇప్పుడు రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ ఉంది, కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్ తోనే అవుతుంది. ఓకే, అంత సాఫీగా ఉంటదనే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఆన్ అండ్ ఆఫ్ గా ఉంటది, బట్ ఓవరాల్లీ గుడ్. ఓకే అండి. మనం ఒక 6.5/10 అన్నారు వేసుకోవచ్చు కదా. అనమాట మార్క్స్. ఓకే. యా. 2 years తర్వాత ఒక ఫ్రిక్షన్ అన్నారు కదండి, అది ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుండొచ్చు? ఏ అంటే ఏ మ్యారేజ్ విధంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిలే ఫర్ ద చైల్డ్ చేశారనుకో, అప్పుడు అది ఫ్రిక్షనా కాదా? అప్పుడు మళ్ళీ ట్రై ఓకే చేస్తే అప్పుడు కండిషన్ ఆఫ్ హార్మోన్ ఏంటో తెలియదు కదా. ఓకే ఓకే రకరకాలుగా ఫ్రిక్షన్ ఇస్తూ ఉంటుంది. ఓకే అది అండి. మీ ఇన్సులిన్స్ ఓవరాల్ ఒపీనియన్ ఏంటంటే బానే ఉంటుందా అండి ఫ్యూచర్ అయినా ఏ అట్లా? ఏ విషయంలో ఒపీనియన్? ఫైనాన్షియల్ గా అయినా, మ్యారీడ్ లైఫ్ అయినా అని. మ్యారీడ్ లైఫ్ వేసాను కదా, మార్క్స్ ఇచ్చేసాను కదా. పర్లేదు, ఓకే నడుస్తూ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అర్థమైందా? మీకు వస్తూ ఉంటుంది, మీరు పెడుతూ ఉంటారు, అదొక లూపు. ఓకే మీకు ఫ్యామిలీ కార్మిక్ డీడ్ లాగా ఉందన్నమాట. ఓకే ఎస్. ఓకే అండి. యాక్చువల్లీ లాస్ట్ థింగ్ అండి, అది మా ఫాదర్ ఒక్కటే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే తన మీద డిపెండెంట్ ఉంది కాబట్టి. ఏమైనా చూడగలుగుతారా అండి? అది అంటే లైక్ మళ్ళీ ఇంకొక అంటే ఈ సెషన్లో అవ్వదు కదా, ఇంకో స్లాట్ మనము అప్లై చేసుకోవడమే, అంతే. దట్స్ ఇట్. ఓకే. ఇక ఆయన ఆయన ఏమైనా చేస్తున్నారా? ట్రై చేస్తున్నామండి సెటిల్మెంట్ చేసుకోవడానికి. అదే అర్థం అవ్వట్లేదు, ఎప్పుడు వస్తాయా, ఆయన అసలు ఏం వస్తాయా చేస్తున్నారు, రావా? ప్రజెంట్ ఏం చేస్తున్నారు? బిజినెస్ ఏం లేదండి, పోయిన డబ్బుల గురించి ట్రై చేస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం అంతే, తెప్పించుకోవడానికి. డబ్బులు ఎట్లా పోయినాయి? లోన్ అప్పిచ్చామండి. ఓకే ఓకే ఓకే. ఓకే, ఆ అప్పిచ్చిన టైం మన దానిలో వచ్చిందా, మన చాట్లో? వచ్చిందండి. 2010-8 మధ్యలో అన్నారు కదా. 2010 స్టార్టింగ్, ఇంకా అక్కడ పడిపోయింది కదా, 2013. చాట్ పడిపోయింది కదా. ఇక అక్కడి అదే నుంచి ఇక మనం తీసుకోలేక పరిస్థితి అట్లా అయిపోయింది. అంతే అంతే. ఇక మరి అక్కడ డిఫికల్టీ టైం వచ్చిన తర్వాత ఇంకెందుకు రికవర్ అవుతుంది? ఓకే. ఇక మనం ఆఫ్లైన్ సెటిల్మెంట్ లాగా ఏదన్నా డీల్ మాట్లాడుకోవడమే. ఇప్పుడు అదే ట్రై చేస్తున్నారండి. అంతే అంతే, ఇంకా లాజికల్ గా అంతే కదా ఆప్షన్. మనకి టైం బాగుంది, ఎప్పుడు వెళ్ళింది అని అంటే మనం ఏదైనా చేస్తే మన సైడ్ వర్కౌట్ అవుద్ది. సరే, మీరైతే పెళ్లికి ఫోకస్ చేయండి, మళ్ళీ డిలే చేయడం ఎందుకు. సో ఇప్పుడే చేయాలి. ఇక వచ్చేది ఎదుర్కోవచ్చు, ఓవరాల్ గా బ్యాలెన్స్ అవుతుంది. మీరు సప్తమంలో శుక్రుడు ఉన్నాడు, నీచంలో పడ్డాడని భయపడిన అవసరం లేదు. చంద్రుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ కాపాడుతాడు అనమాట. దట్ విల్ బి గుడ్. వస్తాయి చిన్న చిన్న ఛాలెంజెస్, 1-2 years తర్వాత మళ్ళీ సెట్ అయ్యి మళ్ళీ ముందుకు పోతాము. లైఫ్ అంటే గుడ్ అండ్ బ్యాడ్ పక్కనే కదా, నథింగ్ టు వర్రీ. చార్ట్ అయితే స్మూత్ గా లేదు కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ గా వస్తాయి. ఆ వచ్చేదాన్ని యాక్సెప్టెన్సీ కలిగి ఉండడమే మనం, అంతే. ఓకే. అంతే, మనం ప్రిపేర్ అయ్యి ఉండడమే. మనం పోరాట యోధులము, పోరాడాలి, తప్పదు అనేది అర్థం చేసుకోండి ఫండమెంటల్ గా. ఓకే. మీరు గట్టి మనిషే, సాధించగలుగుతారు, ఓవర్కమ్ చేయగలుగుతారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.